మిత్రులారా, ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అండ్ ఉప ముఖ్యమంత్రి గారికి ఎంత వీలైనంత త్వరగా షేర్ చేయండి. ఎందుకంటే మా రూట్న యాక్సిడెంట్స్ అనేవి రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి అన్నమాట. చూడండి సార్, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏదైనా పెద్ద వెహికల్ వచ్చిందంటే, నేను లారీ కానీ బస్సు కానీ ట్రక్ కానీ పెద్ద ట్రిప్పర్ వచ్చిందంటే కింద దిగలేని పరిస్థితి అనమాట. ఇన్ కేసు కింద దిగినా కానీ సరే ఏమైనా స్లిప్ అయ్యి పడిపోతే ఆల్మోస్ట్ డెత్ అని అనమాట. ఇంకా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలండి. మాది తుమ్మలతలపూర్ గ్రామం, సైదాపురం మండలం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ సార్. మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా మైకా మైన్స్ ఉండేటటువంటి ఏరియా వచ్చేసి నెల్లూరు డిస్టిక్, గూడూరు జోన్ అండ్ సైదాపురం మండలం కిందకి వస్తుంది సార్. సైదాపురం జోన్ అంతా ఒక ఎకనామిక్ కారిడార్ సార్. నిద్రలేస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించే ఏరియా అనమాట. ఇక్కడ ఎక్కువగా మైన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రోజుకి కొన్ని నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ట్రక్స్ అనేది తిరుగుతుంటాయి అనమాట. విత్ 40 టన్స్ 50 టన్స్ కెపాసిటీ చేసుకొని లోడ్ ఆ రోడ్ అనేది వెళ్ళడం వల్ల ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి బ్రిడ్జెస్ అయితేనేమి, రోడ్ అయితేనేమి మొత్తం కొలాప్స్, అంటే మొత్తం రోడ్డు మొత్తం పాట్ హోల్స్ వచ్చేసి వర్షం పడితే ఎలా ఉంటుందంటే నడుచుకొని పోవడం బెటరు. అంటే మనం ఎక్కడికైనా బయలుదేరినామంటే సేఫ్గా మనం తిరిగి వస్తామా రామా అనేది కూడా మనకు కూడా తెలియదు అనమాట. సరే, ఇప్పుడు మేము ఈ మీడియం ఎందుకు వచ్చామంటే రోజు రోజుకి యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అనమాట. ఈ ఏదైతే 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో వెహికల్స్ అనేది తిరుగుతూ ఉండడం వల్ల దుమ్ము అనేది ఎక్కువగా ఏర్పడి సో అవి కళ్ళల్లోకి పోయి అంటే ఇండ్లలోకి వచ్చేసి పంట పొలాల మీద పడి చాలా అంటే చాలా నష్టం కల్పిస్తుంది అనమాట. మెయిన్లీ చిన్నపిల్లలకు కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానీ నైట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ రోడ్ల కారణంగా ఏంటంటే అంబులెన్స్లు రావు, ఆటోలు రావు, కారు బాడీకి తీసుకొని వెళ్దాము అని అనుకుంటే 3,000 4,000 రాందే పరిస్థితి లేదు. విలేజెస్తో పాటు మెయిన్గా కనెక్ట్ చేసేటువంటి కొన్ని విలేజెస్ ఉన్నాయి సార్, మేజర్ విలేజెస్. తుమ్మలతలపూరు, పెరుమలపాడు, దేవరేమూరు అండ్ ఊటుకూరు అండ్ సైదాపురం సంబంధించినట్టు కొన్ని మేజర్ ఏరియాస్ ఉన్నాయి. ఈ మేజర్ ఏరియాస్ని కనుక్కునేది ఈ సైదాపురం టు పొదలకూరు రూట్ అనమాట. దీనికి ఈ విలేజెస్కి నియర్ చాలా చుట్టుపక్కల విలేజెస్, ఒక సబ్ విలేజెస్ ఉన్నాయి. అరౌండ్ 50 to 60 విలేజెస్ ఉన్నాయి అనమాట. ఈ రెండింటికి కూడా ఈ 50 to 60 విలేజెస్ అన్నిటి కూడా దారి అనేది ఒకటే మెయిన్ రోడ్. అది కూడా సింగిల్ రోడ్ కారణం వల్ల యాక్సిడెంట్స్ అనేది చాలా మోస్ట్ జరుగుతున్నాయి. సో అటువంటి క్షీణమైన దారుణమైన పరిస్థితుల్లో ఉందన్నమాట ఈ రోడ్డు. ఇంకా వచ్చేది వర్షాకాలం కాబట్టి హెవీ ట్రక్స్ అనేది ఆ రూట్నే వస్తాయి. అండ్ ఎదురుగా ఆపోజిట్ వెళ్ళేటటువంటి వెహికల్స్ కూడా ఏమంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. ఈ గ్యాప్లో ఏమైపోతుందంటే యాక్సిడెంట్స్ అనేవి మోస్ట్లీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ పాట్ హోల్స్ అనేవి ఆ వర్షాలు నీరు అనేది దాంట్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎంత లోతుంది అనేది కూడా తెలియట్లేదు. సో ఇన్ కేసు 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఏమవుతుందంటే అదే బండి టర్న్ అయిపోతుంది, అంటే బోల్తో పడిపోతుంది. రీసెంట్గా 1 year బ్యాక్ కూడా ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్ అతను కూడా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అండ్ ఇంకా రీసెంట్లీ ఒక 4 months బ్యాక్ ఒక షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి బస్సు కింద పడి చనిపోయాడు అనమాట. సార్, ఫైనల్లీ మేము చెప్పదలుచుకునేది ఏంటంటే మాకు మా చుట్టుపక్కల ఏరియాస్కి బీటీ డబుల్ రోడ్స్ ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం అనమాట. అలాగే ఇంటర్ కనెక్టింగ్ ఆఫ్ విలేజెస్ ఏదైతే మెయిన్ విలేజెస్ ఉంటాయో చుట్టుపక్కల వాటికి కనీసం సింగిల్ రోడ్ అయినా సరే ప్రతి ఒక్క ఊరికి వేయాలని చెప్పేసి మేము మా యొక్క ప్రజల తరపున చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకొని అడుగుతున్నాం సార్ గవర్నమెంట్.